ప్రధాని కావడం ఖాయమని కమలదళం ధీమా వ్యక్తం చేస్తూ ఉంటే బీజేపీని ఇంటికి పంపించడం ఖాయమంటోంది విపక్ష కూటమి. అయితే ఎన్నికల వేళ దేశ ప్రజల మూడు తెలుసుకునే ప్రయత్నం చేసింది జీ న్యూస్. మ్యాడ్ని సంస్థతో కలిసి ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇక దేశంలోని మొత్తం 543 నియోజకవర్గాల నుండి ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది. 1,64,000కు పైగా శాంపిల్స్ సేకరించి అత్యంత పారదర్శకంగా రాష్ట్రాల వారీగా ఒపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి ఇవాళ మనం డిబేట్ లో చర్చించబోతున్నాం. డిబేట్ లో మనతో పాటు మా ఎడిటర్ భరత్ కూడా ఉన్నారు. హలో భరత్. సో జే న్యూస్ మ్యాట్రిక్స్ సంస్థ వెల్లడించిన అంటే ఒక్కొక్క సర్వే శాంపిల్స్ కూడా మనకు వచ్చాయి. సో వాళ్ళకి చేసిన విధంగా క్వశ్చన్స్ ఈ రకంగా కూడా ఇవ్వడం జరిగింది. అంటే సో దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాల్లో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఫిబ్రవరి 27వ తేదీ మధ్య ఈ అభిప్రాయ సేకరణ అనేది జరిగింది. దాదాపు 22 డేస్. అంటే ఏ రాష్ట్రంలో ఎంత అన్నది కాదు కానీ ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 5 నుంచి 27 మొన్నటి వరకు జరిగిన అభిప్రాయ సేకరణ. ప్రతి నియోజకవర్గాల్లో కూడా శాంపిల్స్ తీసుకున్నారు. ఓవరాల్ శాంపిల్స్ మనం చూస్తాం 67,843 మంది ఓటర్ల అభిప్రాయాలు సేకరించారు. రాష్ట్రాల వారిగా కూడా మనం రిజల్ట్స్ ఇచ్చాం. ఓవరాల్ గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇవాళ తెలంగాణకు సంబంధించి ఒపీనియన్ పోల్ జీ న్యూస్, జీ తెలుగు న్యూస్ ఒపీనియన్ పోల్ ప్రకారం ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి, లోక్సభ ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అన్న అంశం మీద మనం అభిప్రాయాలు సేకరించాం. దాంతోపాటు ఒక 4-5 ఇష్యూస్ కూడా మనం టచ్ చేసాం. ఒకటి టిఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం అనే క్వశ్చన్ అడగడం జరిగితే ఇక్కడ ఒకసారి పీసీఆర్ ప్లే చేయొచ్చు. ఎస్, టిఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ మనం ఓటర్స్ ఇదే అడిగాం. దానికి రెస్పాన్స్ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై వ్యతిరేకత ఉంది అని చెప్పి 35% మంది ఓటేశారు. అలాగే కేసీఆర్ కుటుంబ పాలనకి ఉంది అని చెప్పి 24% మంది కూడా ఇక్కడ ఓటేయడం జరిగింది. అంటే కుటుంబ పాలన వల్ల వ్యతిరేకంగా ఓడిపోయారని చెప్పి. సో అంటే ఇక్కడ బేసిక్ గా మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే టీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది, కారణం ఏమనుకుంటున్నారు అన్నప్పుడు మనం ఒక 5 ఆప్షన్స్ ఇచ్చాం. 5 ఆప్షన్స్ లో మొదటి ఆప్షన్ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన అంటే యాంటీ ఇన్కంబెన్సీ, 10 ఏళ్ల పాలన మీద వ్యతిరేకత కారణమా అని భావిస్తున్నారా అని అడిగితే 35% మంది బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన వ్యతిరేకత కారణమన్నారు. కుటుంబ పాలన వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందని 24% మంది అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాల్లో అవినీతి అని చెప్పి 18% మంది ఓటేయడం జరిగింది. అలాగే ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల అని కూడా చెప్పి 11 మంది ఇక్కడ ఓటేయడం జరిగింది. 11%. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అంటూ 10% మంది అభిప్రాయపడ్డారు. ఇతర కారణాలని 2% అభిప్రాయపడ్డారు. సో ఓవరాల్ గా ఒక 100 మందికి ఈ క్వశ్చన్ వేస్తే దాదాపు 35% మంది యాంటీ ఇన్కంబెన్సీ అంటే 10 ఏళ్ల పాలన తర్వాత వ్యతిరేకత వల్ల టీఆర్ఎస్ ఓడిపోయిందని 30% మంది. కుటుంబ పాలన అంటే జనరల్ గా ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు అన్న కారణంతో ఓడిపోయి ఉండొచ్చని 24% మంది అభిప్రాయపడ్డారు. అవినీతి, సంక్షేమ పథకాల్లో కరప్షన్, దీనికి అవినీతి ప్రధాన కారణమని 18% మంది అభిప్రాయపడితే ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటే సంతృప్తిపరిచే రాజకీయాల కారణంగా అంటే ఎంఐఎం ఇతర ఇష్యూస్ బీజేపీ రేజ్ చేస్తుంది ఇష్యూస్ వల్ల ఓడిపోయి ఉండొచ్చు అని 11% మంది అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత 10% మంది అభిప్రాయపడ్డారు. ఇతర కారణాలు 2% మంది అని అభిప్రాయపడ్డారు. సో మనతో పాటుగా శ్రీధర్ రెడ్డి ఉన్నారు టిఆర్ఎస్ నుంచి. ఇంతకుముందు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు శ్రీధర్ రెడ్డి గారు. కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు, ఫస్ట్ క్వశ్చన్ మీదే అడిగారు. ఎందుకంటే చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్, చాలా మందికి నేషనల్ మీడియాలో కూడా చాలా మంది ఊహించలేదు కేసీఆర్ ఓడిపోతారని చెప్పి. బట్ రీజన్ చూస్తే గనక మీకేమనిపిస్తుంది? కుటుంబ పాలన 24%, ఎమ్మెల్యేల వ్యతిరేకత అన్నది 10% కనిపిస్తుంది మా సర్వేలో. అంటే ఒకటండి, ఇప్పుడు బేసికలీ ఒక 2 టర్మ్స్ గవర్నమెంట్ తర్వాత సాధారణంగా కొంత ప్రజల్లో అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మన ఓవరాల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక సంక్షేమ పథకాలు కానివ్వండి, వీటిలలో భాగస్వామ్యం దొరకని వాళ్ళు, లేకపోతే ప్రతిపక్షాల విష ప్రచారానికి లోనయ్యే వాళ్ళు, ఇవన్నీ చూస్తే ఒక 10 years తర్వాత కొంత ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. 35% ఈజ్ ఇనఫ్ టు డిఫీట్ అ గవర్నమెంట్ బేసికలీ. అంటే ఒక ఆల్మోస్ట్ 1/3 పాపులేషన్ మీకు వ్యతిరేకంగా వచ్చేసినప్పుడు
ఓవరాల్ ఓటింగ్ ప్యాటర్న్ తీసుకుంటే మీకు ఆ టిల్ట్ అపోజిషన్ పార్టీకి ఉండే అవకాశానికి ఈ ఒక్క రీజన్ బేసిక్గా సరిపోతుంది. సరే మిగతాది మీరు ఎట్లయితే అవకాశం ఇచ్చినారో వాళ్ళకి. కుటుంబ పాలన 24% మంది ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. అంటే ఇదే కుటుంబ పాలన గవర్నమెంట్ కుటుంబ పాలన అని చెప్పేసి మాట్లాడడం చాలా ఈజీ, కానీ ఎవరైతే కేసీఆర్ గారి కుటుంబం వైపు నుంచి పదవులలో ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రజల్లో గెలిచొచ్చిన వాళ్ళే కదా. అంతకుముందు కేటీఆర్ గారు గెలిచినా, హరీష్ రావు గారు గెలిచినా, కవిత గారు తొలిసారి గెలిచినా కానీ కవిత సంతోష్ ఇద్దరు నామినేటెడ్ ఉన్నారు. ఆమె కూడా స్థానిక సంస్థల ఎన్నికల నుంచి బయటకు వచ్చారు ఎమ్మెల్సీగా. సరే వాట్ ఎవర్ మే బి ద కేస్, ఎండ్ ఆఫ్ ద డే పోయిన 10 సంవత్సరాల ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రజల కళ్ళ ముందుంది. మీరు ఈ 5 కారణాలు ఏం చూపించినా కానీ అల్టిమేట్లీ ఇట్ లెడ్ టు ద డిఫరెన్స్ ఆఫ్ 1.78%, అంటే క్లోజ్ టు 1.8% ఓన్లీ. అంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇద్దామనుకున్న ప్రజలకి మాకు ఓటేసిన వాళ్ళకు మధ్య ఉన్నటువంటి ఒక తేడా ఓన్లీ 1.8%, 1.8%. కాబట్టి అవన్నీ కనుక మనం కొరెక్ట్ చేసుకొని చూస్తే పెద్దగా ఈసారి ప్రజలు ఏదో వన్ సైడ్ భారత రాష్ట్రంది ప్రభుత్వం పోవాలని చెప్పేసి అనుకొని ఉంటే మాకు 39 సీట్స్ వచ్చి ఉండేటివి కాదు. 39 సీట్లు అంటే ఆల్మోస్ట్ 1/3. మీరు 1/3 అక్కడ ఓవరాల్ ఓటింగ్ పర్సెంటేజ్ లో 2% గ్యాప్ ఉంది. అవును, కానీ అర్బన్ రూరల్ డివైడ్ చేసుకుంటే క్లస్టర్డ్ ఓటింగ్ లో బిలో 30 వెళ్ళింది టీఆర్ఎస్. అవును, బిలో 30. బట్ హైదరాబాద్ మీకు చాలా క్లియర్ మ్యాండేట్ ఉంది, 43% ఓటింగ్ వచ్చింది. అంటే ఒకటి ఏంటంటే విజిబుల్ డెవలప్మెంట్ అనేది ఒకటి. 2014 ముందు హైదరాబాద్ నగరం ఎట్లా ఉండే, మీరు ఉన్నారు, నేను ఉన్నాను, అందరం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్ నగరం ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది. కేటీఆర్ గారు నేతృత్వం అల్టిమేట్లీ. కేటీఆర్ గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన మున్సిపల్ మినిస్టర్ ఉన్నాడు. కాబట్టి ఒక విజన్ తోటి హౌ టు ట్రాన్స్ఫార్మ్ హైదరాబాద్ ఇంటూ అ వెరీ వరల్డ్ క్లాస్ సిటీ అని ప్రయత్నం చేసినాము. చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి. బేసిక్ గా ఒక కామన్ మ్యాన్ కూడా ఈ ఫెల్ట్ ద డిఫరెన్స్. మీరు అన్ని రకాల బేసిక్ ఎమ్యూనిటీస్ రైట్ ఫ్రమ్ రోడ్స్ అనుకోండి, లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనుకోండి, నాలా డెవలప్మెంట్ ప్లాన్స్ అనుకోండి, కాంప్రహెన్సివ్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అనుకోండి, తర్వాత మీకు వాటర్ సప్లై అనుకోండి హైదరాబాద్ నగరంలో. అదేవిధంగా మనము ఎట్లయితే సాఫ్ట్వేర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టినాం, మన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టినాం ఒక 32. దాని ద్వారా వేస్ట్ని వీటన్నిటిని ప్రాపర్గా హ్యాండిల్ చేసినటువంటి విధానం అనుకోండి. ఎట్లా ఐటీ సెక్టర్ పెరిగింది, ఇండస్ట్రీస్ ఎట్లా వచ్చినాయి, తర్వాత అనేకమైన అంతర్జాతీయ వేదికలకి ఈవెంట్స్కి హైదరాబాద్ వేదిక అయింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆస్పెక్ట్, మొత్తం సిటీలో 36 ఫ్లైఓవర్స్ కట్టగలిగినాం. అండ్ ఆల్మోస్ట్ 111 లింక్ రోడ్స్ని పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేసి దాంట్లో క్లోజ్ టు 40 కంప్లీట్ చేయగలిగినాం. మిగతా ఇన్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఓవరాల్ హైదరాబాద్ ఎకో సిస్టమ్ హ్యాస్ బిన్ డెవలప్. కాబట్టి రూరల్లో అన్ఫార్చునేట్లీ ఫార్మింగ్ సెగ్మెంట్ కానీ మిగతా వాళ్ళకి కానీ గతంలో కంటే కూడా ఇరిగేషన్ ఫెసిలిటీ అనుకోండి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనుకోండి, లేకపోతే గ్రామాలను తర్వాత పట్టణాల అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ చేసినాం. అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీ యొక్క విష ప్రచారాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కోలేకపోవడం అనేది కొంత రూరల్లో దెబ్బతీసింది. అంతేగాని ఇట్స్ ఓవరాల్గా ఏదో వన్ సైడ్ మ్యాండేట్గా ఉందని చెప్పేసి మాత్రం మీకు ఉన్న రిజల్ట్స్ చెప్పాయి. వన్ సైడ్ మ్యాండేట్ అయితే 35% ఈస్ ఆ రకంగా చూసుకుంటే చాలా తక్కువగా, అంటే వ్యతిరేకత ఆల్మోస్ట్ నన్నులా చెప్పుకోవచ్చు మనం. ఓకే, సో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కారణం అన్నారు, కానీ మా సర్వేలో మాత్రం 10% అనే చెప్పారు. ఓవరాల్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కంటే కేసీఆర్ మీద లేకపోతే వీళ్ళ మీద వ్యతిరేకత ఎక్కువ అనుకోవచ్చు. రేషియో కొంత మారుతుండొచ్చు, అటు ఇటు అయి ఉండొచ్చు, కానీ స్థానికంగా అక్కడక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పనిచేసినా కానీ ప్రజలతో ఉండే సంబంధాల్లో 10 years కాబట్టి కొంత తేడా వచ్చి ఉండొచ్చు. క్యాడర్ లో కొంత సిటీ ఈజ్ ఏ టోటలీ డిఫరెంట్ ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు రూరల్లో ఉన్నటువంటి బాండింగ్ కానీ, రూరల్లో ఉండే డే టు డే కనెక్ట్ టు ది లెజిస్లేటర్ కానీ అర్బన్ లో ఉండదు. అర్బన్ లో మోర్ ఆర్ లెస్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ విత్ దేర్ ఓన్ వర్క్. తర్వాత శాసనసభ్యుడి యొక్క డైరెక్ట్ ఇంపాక్ట్ సర్టన్ ఎక్స్టెంట్ కొన్ని విషయాలు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉందనుకోండి, హెచ్ఎండబ్ల్యూఎస్ వర్కింగ్ స్టైల్ ఉందనుకోండి, వీటన్నింటిలో కొంత గవర్నమెంట్ ఓవరాల్ ఇక్కడ టోటలీ గవర్నమెంట్ ఇక్కడే ఉంటుంది, మినిస్ట్రీ ఇక్కడే ఉంటుంది. సో సూపర్విజన్లో రెగ్యులర్ కాంటాక్ట్ విత్ ది ఎమ్మెల్యే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఇక్కడ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది కొంత. అట్లని చెప్పేసి వ్యతిరేకమా మందా నేను చెప్పట్లేదు. బేసికల్లీ కొంత 10 years తర్వాత క్యాడర్లో కూడా అక్కడక్కడ సంబంధ బాంధవ్యాల తేడా రావడము, దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోవడం. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ అట్ ది గ్రౌండ్ లెవెల్ ఇన్ ది రూరల్ ఏరియాస్. అల్టిమేట్లీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కానీ, లేకపోతే మీరు అక్కడ చూస్తే
సంక్షేమ పథకాల్లో అవినీతికి సంబంధించి దళిత బంధు లాంటి స్కీమ్ ఆ ఒక్క స్కీమ్ లో కొంత మేరకు బయటికి కొంతమంది బాగా ఏమంటారు ప్రభావవంతంగా ప్రచారం చేయగలిగారు. తప్పు అన్నారు కదా, అవినీతి ఉండకూడదు అని చెప్పారు. అట్లా ఎటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటే అటువంటి వార్తలు వస్తే నేను క్షమించను ఉపేక్షించను అని చెప్పారు. ఎందుకంటే మనమేం దాచుకునే అవసరం లేదు కదా. వీఆర్ ట్రాన్స్పరెంట్. ఆ పథకాన్ని అంతే ట్రాన్స్పరెంట్ గా అమలు చేసే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మీరు కర్ణుని ఏదో అలాగా డెఫినెట్ గా ఇటువంటి ఫలితాలు వచ్చినప్పుడు ఒక్కొక్క స్థాయి సమయంలో ఒక్కొక్క విశ్లేషణ ఉంటుంది. ఈ విశ్లేషణ బాగుందో లేకపోతే రైటో రాంగో అని చెప్పేసి నేను చెప్పేదానికంటే కూడా 5 ఫ్యాక్టర్స్ మీరు తీసుకున్నారు. కొద్దిగా అటు ఇటుగా ఖచ్చితంగా ఇవే కదా కారణాలు అయి ఉంటాయి ఏ ప్రభుత్వం మారటానికి. కానీ సో విచ్ ఫ్యాక్టర్ ఈజ్ మోర్ డామినెంట్ అనేది ఆయా సందర్భాల్లో మనం మెన్షన్ చేశారు. అక్కడ కుటుంబ పాలన అన్నది 24% సెకండ్ హైయెస్ట్ గా మనకు కనబడుతుంది. అంటే రిమైనింగ్ 76% డి నాట్ టేక్ ఇట్ యాజ్ 100 మందిలో 24% మంది అదే అంటున్నాను. మిగతా 76% మందికి 1/4 ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. 75% ఈజ్ నాట్ ఆ విషయం కంప్లైంట్ కాదని చెప్పేసి మనం అనుకోవాలి కదా. సో ఇష్యూ ఈజ్ నాట్ దట్. బేసికలీ ఎండ్ ఆఫ్ ద డే కామన్ మ్యాన్ కి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఎమ్యూనిటీస్ ఎట్లా క్రియేట్ చేసింది, ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేసింది, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక జీవన ప్రమాణాలను ఎట్లా పెంచింది, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎంత బాగా చేసినారు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో ఏం స్టాండర్డ్స్ సెట్ చేసినాము, ఓకే రూరల్ డెవలప్మెంట్లో ఏం స్టాండర్డ్ సెట్ చేసినాము. సో దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్టర్స్ కదా. ఓకే. సో గౌరీ శంకర్ గారు అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. గౌరీ శంకర్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఇప్పుడే మీరు జాయిన్ అయ్యారు కాబట్టి మేము లోక్సభ ఎన్నికలకు సంబంధించి జీ న్యూస్ చేసిన సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాం. అయితే మేము సర్వేలో అడిగిన ఫస్ట్ క్వశ్చన్ టీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం ఏంటి అని అడిగితే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన మీద వ్యతిరేకత ఉండడం వల్ల ఓడిపోయిందని 30% మంది ఒపీనియన్ వ్యక్తం చేశారు. 24% మంది కుటుంబ పాలన, సంక్షేమ పథకాల్లో అవినీతి అని 18% మంది, ఓటు బ్యాంక్ రాజకీయాలని 11% మంది, 10% మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అన్నారు. సో ఎట్లా చూస్తారు? మనతో పాటు పాయల్ శంకర్ కూడా జాయిన్ అయ్యారు, ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే. సో గౌరీ శంకర్ గారు, ఇప్పుడు కర్నూలు సావుకి 1000 కారణాలు అన్నట్టు రకరకాల కారణాలు ఉన్నాయి మనకు. టీఆర్ఎస్ అంటే యాక్చువల్లీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తే ఓడిపోతామని, ఏదో బయటపడిపోతామని అనుకున్నారు. ఎందుకంటే దీంట్లో మనకు చూసే మీ సర్వే ప్రకారం చూస్తుంటే ఫ్యామిలీ రూల్ అంటే దట్స్ వెరీ ఓపెన్ విజిబుల్ కదా. ఆయన ఓపెన్ గా చెప్పాడు కదా మూమెంట్ లో. బట్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అన్నది 10% కనిపించింది. 10 ఏళ్ల పాలన మీద జనరల్ వ్యతిరేకత, 10 ఏళ్ళు అంటే యూపీఏ గవర్నమెంట్ అప్పుడు పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది కదా. యాంటీ ఇన్కమెన్సీ 35%, జనరల్ ఒక ఛాన్స్ కాంగ్రెస్ కి ఇద్దామన్నది ఎక్కువ కనిపించినట్టు అనుకోవచ్చా? డెఫినెట్ గా. ఎందుకంటే మనకి స్టార్టింగ్ లో ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు అంత వ్యతిరేకత అనిపించలేదు టీఆర్ఎస్ కి, బీఆర్ఎస్ పార్టీకి. కానీ రాజధాని పీగలకి మార్పు కావాలి అని ఏదైతే స్లోగన్ పెట్టారు, ఒక ఛాన్స్ ఇవ్వండి అని అన్నారు. పబ్లిక్ లో కూడా 2 టర్మ్స్ ఇచ్చాం కదా, ఒక టర్మ్ వీళ్ళకి ఇస్తే తప్పేముంది, తెలంగాణ ఇచ్చినా కూడా వీళ్ళు కూడా భాగస్వాములే కదా కాంగ్రెస్ పార్టీ, కాబట్టి నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అన్నట్టు ఉంది. బట్ దే వాస్ స్టిల్ డైలెమా. ఎందుకంటే ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ సీట్స్ బీఆర్ఎస్ గెలిచి చూస్తే 64 సీట్లే కదా. అల్టిమేట్లీ సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మనకి 2014 లో. టీఆర్ఎస్ పీక్ అవుట్ మూవ్మెంట్ లో ఎలక్షన్ లో కండక్ట్ చేస్తే టీఆర్ఎస్ కి నీకు 63 సీట్లే వచ్చాయి, 63 వచ్చాయి, 63 బార్డర్ లో వచ్చాయి. సెకండ్ టర్మ్ లో అబ్సల్యూట్ మెజారిటీ 88 వచ్చింది. కాబట్టి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఫ్యామిలీ రూల్ అనేది అంటే ఎట్లా అంటే, ఫ్యామిలీ రూల్ అంటే దే ఆర్ కాలింగ్ ద షార్ట్. అండ్ సేమ్ థింగ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ బాగా డెవలప్ చేసుకుని మా కాన్ఫిడెన్స్ డెవలప్ చేయలేదు అని కూడా ప్రజల్లో ఉంది అది. ఎందుకంటే మనకు సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ మనకు కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీస్ ఇవన్నీ ఫోకస్ అంతా దాని మీద పెట్టారు. కాబట్టి ప్రజల్లో అది కూడా పోతుంది కదా మెసేజ్, అదే మా కాన్స్టిట్యున్సీ పట్టించుకుంటలేరు ఇది అని ఉంటారు. ఇదే ఇష్యూ మీద పాయల్ శంకర్ గారిని అడుగుదాం. పాయల్ శంకర్ గారు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో. పాయల్ శంకర్ గారు, రీజన్స్ చూశారు కదా మా జీ తెలుగు న్యూస్ నిర్వహించిన సర్వేలో. మీకేమనిపిస్తుంది ఈ రీజన్స్ మీద? మీ అబ్జర్వేషన్ ఏంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రజలు చెప్పిన కారణాల్లో? నేను మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను శంకర్ గారు. ఇప్పుడు వినిపిస్తుందా? అంటే మేము లోక్సభ ఎన్నికలు సంబంధించిన సర్వే చేశాం. దానిలో ఫస్ట్ మేము అడిగిన క్వశ్చన్, టీఆర్ఎస్ ఓడిపోవడానికి ఏమి ప్రధాన కారణం అని మీరు భావిస్తున్నారు? దానికి మేము 5 ఆప్షన్స్ ఇచ్చాం. 10 ఏళ్ల పాలన మీద వ్యతిరేకత వల్ల
ఓడిపోయిందని 30% మంది అభిప్రాయపడ్డారు. కుటుంబ పాలన వల్ల టీఆర్ఎస్ ఓడిపోయిందని 24% మంది, సంక్షేమ పథకాల్లో అవినీతి వల్ల ఓడిపోయిందని 18% మంది, ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల ఓడిపోయిందని, అంటే మీరు బీజేపీ ఆరోపణ చేస్తారు కదా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వల్ల ఓడిపోయిందని 11% మంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ప్రజల ఆగ్రహం అని 10% మంది, ఇతర కారణాలు 2%. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? జనరల్ యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ మంది చెప్పారు 35%, సెకండ్ కుటుంబ పాలన 24%. కర్ణుని చావుకు కారణాలు అనేకం ఉన్నట్టు టిఆర్ఎస్ ఓటమికి అన్ని కారణాలు. సహజంగా ఒక రాజకీయ పార్టీ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ప్రజల్లో నేచురల్ ఒక వ్యతిరేకత ఉంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే నువ్వు ఎంతగా సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా పరిపాలనా తీరును కూడా ప్రజలు గమనిస్తారు. కేవలం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టి, మీకు ఫ్రీగా మేము అన్ని ఇంటికి ఇస్తున్నాం కాబట్టి, మీరు ఇచ్చినటువంటి అధికారం ద్వారా మేము ఏ రకంగానైనా వ్యవహారం చేస్తామనంటే ప్రజలు ఎప్పుడు కూడా దాన్ని సహించరు. ఎందుకంటే మనం ఉన్నది డెమోక్రసీ సెటప్. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది, అభివృద్ధి చేయడం అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి గత్యంతరం లేదు, మీరు మాకు ఓట్లేసి గెలిపించాల్సిందే, మిగతా రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే మీకు సంక్షేమ పథకాలు దొరకవు అని ఖరాఖండిగా ప్రజలని భయపెట్టే వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం చేసినా టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఎప్పుడైనా గాని నువ్వు 10 రూపాయల సాయం చేసినంత మాత్రాన పదే పదే నిన్ను వెక్కిరించే విధంగా, అవమానపరిచే విధంగా ఏ వ్యక్తి అయితే మాట్లాడతారో దేశంలో ఎక్కడా లేని వెల్ఫేర్ స్కీమ్స్ ఇక్కడే అమలు చేస్తున్నామన్నారు. దానిలో కొంత తెలంగాణలో అమలు చేశారు, కొంత వాత్సవం ఉంది. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు 10 లక్షలు ఇవ్వడం, ఇటువంటివన్నీ మిగతా రాష్ట్రాలు లేవు కదా. ఒకటరా దేశంలో ఎక్కడా లేని తీరు సంక్షేమ పథకాలు ఇక్కడ అందించడమని గొప్పలు చెప్పినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అవినీతి 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. మీరు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, అవినీతిని ఎప్పుడైతే రాష్ట్ర ప్రజలు గుర్తించిండ్రో రాష్ట్ర ప్రజల ఒక నిర్ణయానికి వచ్చింది. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా, ఎన్ని అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని చెప్పినా, ఏ రకంగానైతే అవినీతికి పాల్పడుతున్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఇది రాష్ట్రానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు అన్న ఒక ఆలోచనతోని టిఆర్ఎస్ పార్టీని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టిండ్రు. దానికి ఇంకొక కారణం కూడా ఉంది. రాజకీయాలలో ఎంత గొప్ప నాయకుడైనా గాని అహంభావంతో వ్యవహారం చేస్తే రాజకీయాలలో ప్రజలు గుణపాఠం చెప్తారు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఒక విషయం మీరు గమనించాలి. అహంభావానికి మాట్లాడినటువంటి మాటలు మాజీ ముఖ్యమంత్రి గారు 1-2 మాట్లాడినటువంటి మాటలు ఈ సందర్భంగా మీకు గుర్తిస్తాను. ఒక ప్రెస్ మీట్ లోనో లేదా ఒక బహిరంగ సభలోనో, నాకు గుర్తుకొస్తలేదు, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నాకు ఎడమకాలి చెప్పుతో సమానం అని అన్నారు. ఏ పదవి ద్వారానైతే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది మీకు ఇస్తే అని ప్రజలు నమ్మిండ్రో ఆ కుర్చీని కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అవమానపరుచున్నాడు. ఎడమకాలి చెప్పుతో సమానంగా అని ఏ రోజైతే కేసీఆర్ గారు అన్నారో ఆ రోజు నుంచి వాళ్ళ పతనం ప్రారంభమైంది. రాజకీయాలలో ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంత అభివృద్ధి చేసినా సరే, ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా ఏ వ్యక్తులైతే మాట్లాడతారో ఆ వ్యక్తుల్ని కుర్చీ నుంచి దించేస్తారు. అనేక సందర్భాల్లో ఎన్నో ఉదాహరణలు జరిగినాయి. ఇంకొక విషయం చెప్తా, ఒక రాజకీయ పార్టీ రాజకీయాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా పార్టీ సంస్థాగతంగా ఉండాల్సిందే. పార్టీ సంస్థాగతంగా కూడా టిఆర్ఎస్ పార్టీకి, అది మీ సర్వేలో లేకపోవచ్చు కానీ చర్చకు వచ్చింది కాబట్టి మీకు ఆ విషయం చెప్తాను. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక అహంభావమైనటువంటి వ్యవహారం ఏముందంటే సంస్థాగత నిర్మాణం లేదు కానీ వాళ్ళే ఉన్నారు కదా, లోకల్ బాడీ
సర్పంచ్లైనా, ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా? అన్న, ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఈ స్థానిక సంస్థలని ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు. కత్తి పెట్టి తీసుకున్నాడు. రోడ్డు మీద పెట్టాడు కూడా మన దగ్గర ఏం లేనప్పుడు చీకట్ల కత్తి దొరికితే నీ దగ్గర ఏమన్నా ఉన్నా ఇస్తావా, లేకుంటే నా దగ్గర ఉన్నటువంటి కత్తితో ఏమైతే నీకు తెలుసు కదా అని ఎట్ల మీద భయపెట్టిందో భయపెడతారు. టిఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి వెంటనే మీరు వచ్చేయండి మా పార్టీలో, లేకుంటే మీకు మనుగడ ఉండదు, లేదా వస్తారా లేదా మీరు సస్తారా అనే విధంగా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి పదవిలో ఉన్నటువంటి వాళ్ళని, మిగతా రాజకీయ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని, వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసేసుకొని ఉన్న పదవిని కంటిన్యూ చేసింది. దానివల్ల ఏమైతుంది అంటే, మీకు దొడ్డు సామెత చెప్తారు, మనకు పుట్టినటువంటి కొడుకుకు తల్లిదండ్రుల మీద ఏ రకమైనటువంటి ప్రేమ ఉంటుందో, లేదా పెంచుకున్నటువంటి కొడుకులు కూడా ఉంటారు, బయట ఎక్కడన్నా దొరికితే మనం తీసుకొచ్చుకునే వాళ్ళు ఉంటారు, ఎంత వ్యత్యాసం ఉంటుందో మిగతా రాజకీయ పార్టీలలో పనిచేసి గెలిచి పదవులు ఉన్నటువంటి వ్యక్తులని భయపెట్టి పార్టీలోకి తీసుకుంటే అతని అవసరం కొరకే ఆయన వ్యవహారం చేస్తాడు తప్పితే మీ పార్టీలో చేరినంత మాత్రాన మీ పార్టీలో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా భరించడానికి సిద్ధంగా ఉండడు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఈ రోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా వేదాలు. ఎవరు కూడా నోరించి మాట్లాడలేదు. ఈ రోజు వాళ్ళంతా కూడా ఎంత అయోమయంలో ఉన్నారంటే, ఎప్పుడు 25-30 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోతారా అన్నట్టు ఒక భయంలో టిఆర్ఎస్ పార్టీ ఈరోజు ఉన్నది. అదే మిగతా ఒక ఉదాహరణ చెప్తా, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉన్నది. భారతీయ జనతా పార్టీలో ఒక ఎమ్మెల్యే గెలిచినా, 5 ఎమ్మెల్యేలు గెలిచినా, మీ జిల్లా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కలిశారు కదా రేవంత్ రెడ్డిని. అన్న, నేను రేవంత్ రెడ్డి గారిని 10 సార్లు కలిసింది 3 నెలల్లో. ఒక ముఖ్యమంత్రిని ఒక ఎమ్మెల్యే కలిసినంత మాత్రాన టిఆర్ఎస్ ఎమ్మెల్యే కలిస్తే ఎందుకు తప్పు పడుతున్నారు? మీరు కలిస్తే అది లేదు, వాళ్ళు మాత్రం కలిసి తప్పు పట్టలేదు. మేము ఎప్పుడు కూడా తప్పు పట్టలేదు. అది కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళిద్దరు కలిసి చెప్పుకోవాలా ఎవరు తప్పు ఎవరు. మేము ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మేము కలవమైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు గాని, ఈ జిల్లా సంబంధించిన సమస్యలు గాని ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అంత మాత్రాన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన పార్టీలోకి మారే పరిస్థితి లేదు. సోషల్ మీడియా అయిన తర్వాత కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నది. దేని కొరకు వెళ్ళినా కూడా అయిపోయిందేమో, మాట్లాడుకున్నామో, చేసుకున్నారేమో. సహజంగా ఇంకా మిగతా రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు కలిస్తే అనుమాన పడతారేమో, కానీ భారతీయ జనతా పార్టీ ఎవరిని కలిసినా ఎవరు అనుమాన పడతారు. ఇంకా 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మేము సర్వేలో అడిగిన దానికి చూసాం. సెకండ్ క్వశ్చన్ పీసీఆర్ ప్లే చేయగలరు. సీఎం రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉంది అనే క్వశ్చన్ కి చాలా శంకర్ గారు ఒక్క నిమిషం, మేము సర్వేలో ఏం తెలియదో చెప్తాం, చెప్పిన తర్వాత మీ రియాక్షన్ తీసుకుంటాం. వెయిట్. సీఎం రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉంది అని అడిగిన క్వశ్చన్ కి చాలా మంది బాగుంది అని చెప్పి 26% మంది తన అభిప్రాయం, చాలా బాగుందని 26% మంది అభిప్రాయం వ్యక్తపరిచారు. అలాగే బాగుంది అని చెప్పి 31% మంది తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఏ మాత్రం